సంకీర్తనకి జయ నామ గుణ సంకీర్తనకి జయ నామ గుణ సంకీర్తనకి సమస్త గురుమండలికి సమస్త గురుమండలికి సమస్త గురుమండలికి జయ గణపతి, జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మన జయనామ గుణ సంకీర్తన యొక్క తీర్థయాటనలో రెండవ మందిరము దక్షేశ్వర్ మహాదేవాలయం, అంటే దక్ష ప్రజాపతి యొక్క మందిరం అన్నమాట. ఈ దక్ష ప్రజాపతి మందిరము ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాల్లో హరిద్వార్లో ఉంది. అయితే అసలు పేరు మాయాపురి అని కూడా పిలువబడుతూ ఉంటుందిట. ఇది మన వేదాల్లోనూ పురాణాల్లోనూ ప్రస్తావింపబడింది. ఈ హరిద్వారము ఎక్కడ ప్రపంచ ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలలో మరియు దేవభూమిగా పేరుగాంచినటువంటి ఉత్తరాఖండ్ ప్రవేశద్వారంగా ప్రస్తావింపబడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ దక్ష మహాదేవ ఆలయము అంటే శివుడు మరియు సతీదేవికి అంకితం చేయబడినటువంటి పురాతన ఆలయం ఇది. అంతేకాకుండా ఇక్కడ సతీదేవి స్వయంభూగా వెలిసిన ప్రదేశం అని కూడా నమ్ముతారు ఈనాటికి కూడా. అది నమ్మకమే, విశ్వాసమే, ఖచ్చితంగా జరిగి తీరింది. హరిద్వారం నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంచుమించు ఆ పేరు కంకాల్ అనే పేరుగా పిలువబడుతూ ఉంటుంది. హరిద్వారం నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఈ దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం, దక్ష ప్రజాపతి ఆలయము ఉంది. సతీదేవి యొక్క తండ్రి అయిన దక్ష ప్రజాపతి అనే రాజు పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. దక్షుడు 14 ప్రజాపతుల్లో ఒకరు కదా, వారు సృష్టికర్త దేవతలు. ఇక ఆలయ ప్రాశస్త్యానికి వస్తే మన గ్రంథాల్లో పేర్కొన్నట్టుగా శివుని యొక్క మొదటి భార్య అయిన సతీదేవి తండ్రే దక్ష ప్రజాపతి, ఆయన మహారాజు. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఆ ప్రదేశంలో వారు యజ్ఞం చేశారు. అయితే తన తండ్రి ఎవరు, సతీదేవి అమ్మ తండ్రి పరమశివుణ్ణి పూజకు పిలవకపోవటంతో ఆ మహాతల్లి సతీదేవి చాలా అవమానంగా భావించి అయినా సరే ఆమె యజ్ఞానికి హాజరయ్యింది. అయితే ఈ ఘోరమైన అవమానాన్ని భావించి ఆ యజ్ఞానికి హాజరయ్యింది. కానీ తన తండ్రిచే పరమశివుడు తృణీకరించబడ్డారని తనకు తాను ఆమె యజ్ఞకుండంలోనే సహగమనమయ్యింది, లేక ఆ యజ్ఞకుండంలోనే దిగింది అని మనకి సనాతన ధర్మం చెప్తోంది. ఇది చాలా విశ్వసించినటువంటి లేక విశ్వాసానికి ఏర్పరచుకునేటువంటి సాక్ష్యంగా మనం పరిగణించుకోవచ్చు. మన ధర్మం అటువంటిది. ఇకపోతే పరమశివుడు కోపించి తన గణాలను భయంకరమైన ఎవరు వీరభద్రుడు మరియు భద్రకాళిని ఒక ఆచారానికి పంపారట. అయితే మరి అంతకుముందు మన ధర్మంలో వివరించేటటువంటి కథ ఏమిటంటే, సతీదేవి తనను వివాహం చేసుకోవటానికి, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి చాలా కఠినమైన దీర్ఘమైనటువంటి తపస్సు చేసింది తల్లి. చివరికి ప్రభువు ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరించారు కూడా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఆ విభేదం ఏదైతే జరిగిందో, అంటే ఈ యజ్ఞానికి పరమశివుడు ఆహ్వానింపబడలేదు అనేటువంటి భావన ఏదైతే అవమానకరంగా సతీదేవి గాంచిందో, ఆ తల్లి యజ్ఞకుండంలో దిగిపోయింది. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు పరమశివుడు కోపం వచ్చి దక్షుని శిరచ్ఛేదం కూడా చేశారు. ఆ తర్వాత అతనికి మేక తల కూడా ఇవ్వబడింది అనేది నానుడు. ఇదంతా కూడా శివపురాణము వివరిస్తుంది. అంటే ఘోరమైన అవమానము ఎలా జరిగింది, వారిని పిలవకుండా ఉండటం ఒకటి పరమశివుణ్ణి, అంతేకాకుండా
ఆ రాజు దూషించే మాటలు కూడా మాట్లాడడము, దీంతో కదా సతీదేవికి ఎంతో కోపం వచ్చి ఆగ్రహానికి గురైంది. అందుకని తనకు తాను యజ్ఞం యొక్క జ్వాలల్లో మరి తనకు తాను అప్పగించుకుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ విషాద వార్త పరమశివుడికి చేరడంతో తన వీర యోధులతో ఒకరైన వీరభద్రుడిని మనం ఇందాక చెప్పుకున్నాము, ఆ సహాయంతో తలను నరికి యజ్ఞంలోని అగ్నిని నాశనం చేసేశారు మన స్వామివారు. ఇక ఆ కోప ఉద్రిక్త ఆవేశాలలో ఉన్న పరమశివుణ్ణి విష్ణువుతో పాటు మహావిష్ణువుతో పాటు దేవతలందరూ ప్రార్థన చేసి వారి అభ్యర్థన మేరకు ఆ పరమశివుడే స్వయంగా సృష్టించిన తనకు తాను స్వయంభూగా లింగంగా అక్కడ ప్రకటించబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మన జయనామూన సంకీర్తన వెళ్ళి మన జయనామూన సంకీర్తన పేరు మీద అభిషేకాలు అవి చేసుకుని, అంతేకాకుండా అక్కడి నుంచి ప్రధాన దక్షిణేశ్వర ఆలయం దక్షేశ్వర ఆలయం, అలాగే హనుమాన్ దేవాలయం, అంతేకాకుండా దశమ విద్యా దేవాలయాలు ఉన్నటువంటి ఆ పవిత్రమైన ఆవరణంలో మనము దర్శనం చేసుకుని శివాయ గురవే రుద్రాయ నమః, శివాయ గురవే రుద్రాయ నమః, శివాయ గురవే రుద్రాయ నమః, శివాయ గురవే రుద్రాయ నమః. అక్కడ గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఆ నీరుతో అభిషేకం చేయటం కూడా జరిగింది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. సమస్త గురుమండలికి